ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం అందరూ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించరు, ఇది అబద్దాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా ఎవరైనా సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 బస్సులు ఆగిపోయినాయి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు. వాళ్ళ పదవీ విరమణ పొందినాక వాళ్ళ శాలరీ ఎంత అంటే ఆసరా పెన్షన్ కంటే తక్కువ వస్తుంది. ఆసరా పెన్షన్ కంటే వాళ్ళ పెన్షన్ తక్కువ వస్తుంది. అంత ఘోరమైన బతుకులు వాళ్ళ ఈ పరిస్థితి. ఆ డ్యూటీ చేసేటప్పుడు ఇంతవంతా నేను ఆర్టీసీ ఉద్యోగం చెప్పుకుంటే తప్ప డ్యూటీ అయిపోయినాక వాళ్ళ బతుకులు చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళకు బ్యాంకు లోన్లు ఇవ్వరు ఆర్టీసీ కార్మికులు అంటే, వాళ్ళకి ఎవరు అప్పులు ఇవ్వరు, మందులకు వాటికి వీటికి కనీసం ట్రీట్మెంట్ కోసము వైద్యం చేసుకుందామంటే రూపాయి జేబులో చిల్లి గవ ఉండదు. పెన్షన్ వచ్చినాక అప్పులు తీర్చడానికి పైసలు పోతాయి. అంత దుర్భరమైనటువంటి జీవితం ఇవాళ ఆర్టీసీ కార్మికులు గడుపుతున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఇదే చేసింది. 52 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే 15,000 మంది కార్మికులు బలిదానం అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. న్యాయబద్దమైన డిమాండ్లను, అరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన్నపాల మనకు వస్తుందని చెప్పి ఇవాళ సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె మామూలు సమ్మె కాదు. వాళ్ళు చేసిన సమ్మెతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. 52 రోజుల పాటు సమ్మె చేస్తే గతంలో ప్రభుత్వం ఎస్పా ప్రయోగించింది. సమ్మె చేస్తే ఆ రోజే డిస్మిస్ చేస్తామని చెప్పన్నారు. పోలీస్ కేసులు పెట్టింది. అనేక మంది అనారోగ్యంతో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం కనికరించలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ బాబు ఆత్మహత్య తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి యుద్దము మీరందరూ చూశారు. కరీంనగర్ మీడియా మీరందరూ చూశారు, తెలంగాణ సమాజం చూపెట్టారు. జైలుకు పోయినా మేము ఆర్టీసీ కార్మికుల కోసం యుద్దం చేసి జైలుకు పోయినా నాతో పాటు మా కార్యకర్తలు నాకు జైలుకి వచ్చారు. ఆ రోజు అంత పెద్ద యుద్దం చేస్తాం మేము. దాంతోనే ప్రభుత్వం దిగొచ్చింది. ఆ రోజు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంతమంది బలిదానం అయిపోయామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో 28వ పేజీ ఇగో మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో వీళ్ళది. 28వ పేజీ జిల్లా
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్ టీసీ కార్మికులకు చేరుస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను అధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయాస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబిల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవాని కుమార్ ఇవన్నీ ఇప్పుడు ఎన్ని రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతెమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ద డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నలుగురు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులను అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకు ఉంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన మీరు పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెంతో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాథలవుతాయి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టేలు చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందేస్తారు. మీ కుటుంబాలు అనాథలు కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ వస్తా లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తి మీద మీకే పెట్టండి అయిపోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలండి, వాడిని నమ్మద్దనా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్లతో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాధించాక ఇక చూడు సమ్మె చర్చలకు అంటారు. ఐఏఎస్ల కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక ఈ కమిటీలో పెడుతుని కాలయాపన ఇస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలో ఎందుకు నీకు ఇవ్వాలా? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కోరిన విషయం కాదు అది. చాలా రోజులు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందంటే మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు? దేనికోసం చర్చలు చెప్పరా నాకు? దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల స్థాయి నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయాకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే. ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కొడుకు రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా పనికిరావు. పుట్టాలు వండుకోవడానికి, బట్టలు వండుకోవడానికి పనికిరావు అవి. దీనికి బ్రేకింగ్ టీవీ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయి ఇస్తలేనే, ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్ కు పైసలు ఇక్కడ నుంచే.
తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతున్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళ పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ గదే, హిమాచల్ జనాభా ఎంత, హైదరాబాద్ లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్. కర్ణాటక పరిస్థితి అదే, ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తీరిపోతాయి. నువ్వు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిరా. దానికెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్యలు చేయకుండా మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు. నువ్వు ఎంతమంది బలి చేయాలా? బీఆర్ఎస్ పార్టీ దరిద్ర ప్రభుత్వము ఎంతమంది బలి తీసుకున్నది? ఇప్పుడు కూడా మీ జీతాలు కట్ చేస్తాం, ఉద్యోగం తొలగిస్తాం. ఆ డ్రైవర్లను పెట్టారు, నా కర్మల యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి లైసెన్సులు లేవు, వాళ్ళకు శిక్షణ లేదు, నడుపుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. గింత ఘోరమా గింత పరిస్థితి అవ్వలేదు పరిస్థితి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్దమైన డిమాండ్లకు, వాళ్ళు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారి యొక్క ఆదేశం మేరకు నేను నర్సంపేటలో శంకర్ గౌడ్ యొక్క అంతిమ క్రియలో, అంతిమయాత్రలో పాల్గొనడానికి నేను బయలుదేరుతున్నా. ఎట్టి బస్సులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్ అవ్వండి. ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. నీ కమిటీలు గిమిటీలు పోయి నువ్వు మనిషి ఎక్కడ పెట్టుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చర్చల పేరుతో కాలయాపన చేయొద్దు. నువ్వు మేనిఫెస్టోలో, నీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాం. వేరే కోరికలు, వేరే డిమాండ్ అవసరం. 32 డిమాండ్లు, 20 అన్ని పక్క పెట్టు, నువ్వు ఇచ్చింది అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందిగా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. సమ్మె రాజకీయ నాయకులు చెప్తే సమ్మె స్టార్ట్ అయిందా? నీ మేనిఫెస్టోలో మేము పెట్టినామా? డిమాండ్లు మేము పరిష్కరిస్తాం మేము పెట్టినామా? మీ మేనిఫెస్టో మేము తయారు చేస్తామా? 100 రోజులు హామీ ఇస్తామని చెప్పి మేమన్నామా? ఇప్పుడు రేపు ఏమంటారు, కేంద్రం నుంచి తీసుకురావాలంటారు చూడు రేపు. ఇక అన్ని ఇక కేంద్రాన్ని అడిగి పెట్టినావు నువ్వు మేనిఫెస్టో. నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఇవి పెట్టినామని అడిగి పెట్టినావు నువ్వు. అప్పులు రాస్తాము, అప్పులు తీరుస్తాం, డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి అన్నావు. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. ధన్యవాదాలు.